జనాల్ని. అండ్ రీ రిలీజ్ ట్రెండ్ అయితే బాగా ట్రెండ్ అయిపోయింది, అది మీకు కూడా తెలుసు. మనం గతంలో చూసుకుంటే మురారి కానీ, ఇందిరా కానీ, అండ్ రీసెంట్గా వచ్చిన గబ్బర్ సింగ్ కానీ, ఇలా అనడంలో ఎటువంటి అతిశయక్తి అయితే లేదండి. ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్లో రీ రిలీజ్లో కూడా రికార్డ్ని క్రియేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. సుమారు 6 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసుకుంది యావత్ ఏపీ, తెలంగాణ అండ్ మొత్తం అటు సైడ్ కూడా యుఎస్ సైడ్ కూడా చాలా అంటే చాలా గ్రాస్ అయితే కలెక్ట్ చేసుకుంది. ఆల్మోస్ట్ 18,000 షోలు వేశారు, 1,400 షోస్ ఏపీ తెలంగాణలోనే వేశారు. అస్సలు ఏమన్నా క్రౌడ్ అండి. మొత్తం మల్టీప్లెక్స్లు కానీ, సంధ్యా 70Ms కానీ అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనాలు, ఎర్ర టవల్స్ పెట్టుకుని డ్యాన్స్లు, విజిల్స్, ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ దగ్గరికి ఆ థియేటర్ ముందుకు వెళ్ళిపోయి గంతులు, కొంతమంది యూనిఫామ్లు వేసుకుని వెళ్ళి మరి టైటిల్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్నారు. అభిమానం అన్నది ఇలా ఉంటుందా ఏంటి? రీ రిలీజ్కి కూడా ఎంత హంగామా చేస్తారా అని చెప్పేసి అని అనుకున్నారు. ఆల్మోస్ట్ 5 crores గ్రాస్ అయితే కలెక్ట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ ఇంకా 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 అంటే ఈ మళ్ళా రేపు ఎల్లుండి కూడా షోస్ ఉన్నాయి. అండ్ కాకపోతే 5th గోట్ సినిమా అయితే రిలీజ్ ఉంది. మరి థియేటర్స్ స్క్రీన్స్ మరి గబ్బర్ సింగ్ ఏమన్నా మార్చి ఉంచుతాడా, లేదంటే గోట్ మొత్తం స్వైప్ చేసేస్తుందా ఏంటి అన్నది చూడాలి. ఎందుకంటే గోట్ స్టార్ట్ అయిన కానీ ఇంకా చిన్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే ఆన్ థియేటర్స్ రాబోతున్నాయి. మరి చూడాలి. ఎట్టకేలకి ఎక్కడైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి టైం నడుస్తుంది. అటు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు, డిప్యూటీ సీఎం అవ్వడం కావచ్చు, ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డులు తిరగరాయడం కావచ్చు, ఏదైనా ఆయన టైమే నడుస్తుంది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు. నిన్నంతా జాతరలా చేసుకున్నారు. అఫ్ కోర్స్ వరదలు ఉన్నటువంటి చోటన కూడా మంచి కలెక్షన్స్ తెప్పించాయంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో పిచ్చెక్కిపోయి ఉన్నారు గబ్బర్ సింగ్ గురించి అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.